Hi, Surya Kumar and Krish. I'm Dheeraj from Filmy Focus. So first of all, హాయ్ congrats, Andy. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. Yes, sir. Sir, అయితే the first thing I wanted to ask about this series, అంటే ప్రతి స్టోరీకి కూడా చాలా పర్స్పెక్టివ్స్ అనేది చాలా క్రూషియల్. అది ఎలాంటి కథ అయినప్పటికీ కూడా. సో మీకు మీరు ఫస్ట్ ఈ కథ తెలుసుకున్న తర్వాత, అంటే అరేబియా కడలి అనే ఒక దాని సిరీస్ గాను ఒక కథగాను దాన్ని కన్సీవ్ చేసుకున్న తర్వాత, ఇది ఎందుకని సత్యదేవ్ క్యారెక్టర్ అంటే ఏదైతే బద్రి క్యారెక్టర్ ఉందో ఆ బద్రి క్యారెక్టర్ త్రూనే నరేషన్ చెప్పాలనుకున్న అని అని ఒక డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే. ఆ, ఇది యాక్చువల్ గా కథ ఎప్పుడైతే కృషి గారు చెప్పారు, చెప్పినప్పుడు దాంట్లో ఉండే షేడ్స్ కి ఈ ఈ ఈ క్యారెక్టర్ త్రూ వెళ్తే ఒక యాంకర్ కావాలి. యాక్చువల్ గా మనకు ఒక కథకి ఆ యాంకర్ సత్యదేవ్ క్యారెక్టర్ తీసుకున్నాం అండి. బద్రి అతని క్యారెక్టర్. ఓకే. ఈ బద్రి ఏంటంటే ఆ, ఒక అద్భుతమైన వ్యక్తి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే తన కోసం తను కాకుండా 10 మంది కోసం అతను ముందుకుండే మనిషి. ఆ ముందుకు వచ్చే మనిషి చదువుకున్నాడు, చదువుకుని కూడా వేరే సిటీకి ఎక్కడికో పోయి జాబ్ చేసిన హ్యాపీగా బతికేయచ్చు. బట్ తన వాళ్ళ కోసం, తన గ్రామం కోసం తను ఉండిపోయాడు అక్కడ. సో బేసిక్ గా జాలర్లో ఉన్న ఒక విద్యావంతుడు. సో ఏం చేస్తే మన కష్టాలు పోతాయి అనేది ఒక ఆలోచనతో అతను జట్టి ఒకటి వస్తే బాగుంటుంది ఊరికి అనేది ఒక ప్రయత్నం అతను చేస్తూ వెళ్తుంటాడు. ఈ ప్రాసెస్ లో అనుకోకుండా ఎప్పుడు ఆ ప్రయత్నం పనులు జరుగుతుంటాయి. గవర్నమెంట్ మీద డిసైడ్ అయిన పనులు ఇవన్నీ. ఈ లోపల జీవనాధారం కోసం ఇతను ఎక్కడి నుంచి తూర్పు మన ఇది బంగాళాఖాతం సరిహద్దులో ఉన్నారు వీళ్ళు. శ్రీకాకుళం దగ్గర నుంచి కళింగాంధ్ర నుంచి కరాచీ వరకు. కరాచీ అనేది ఒక జర్నీ అనుకోండి. బట్ అరేబియన్ సీ దాకా వెళ్ళి అక్కడ వేట చేయడం కోసం వెళ్తారు. ఈ ఈ ఈ ఈ క్యారెక్టర్ డిజైనింగ్ ఏంటంటే ఉన్న కథలో దీన్ని యాంకరింగ్ గా తీసుకుని వెళ్ళాము సార్. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ అంటే ఇతను చెప్పే ఇతని ప్రవర్తన ఇవన్నీ కూడా కొత్తగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది అనమాట. ఓకే. మనం వేగ్ గా ఒక కథలో ఒక క్యారెక్టర్ చెప్పడం కన్నా కూడా క్యారెక్టర్ త్రూ కథ చెప్పడం అనేది జరిగింది సార్. అంటే అదే ఒక్కొక్క డైరెక్టర్ ఒక టైప్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఉంటుంది సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సూర్య సన్ ఆఫ్ కృష్ణ అని తీసుకుంటే అది సూర్య చెప్తున్నప్పటికీ కూడా ఒక థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ లో చెప్తా ఉంటాడు వాయిస్ ఆఫ్ ఫస్ట్ నుంచి కూడా. బట్ ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఇది ఇక్కడ థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ తో పాటుగా ఆ ఒక ఆడియన్స్ తో డైరెక్ట్ గా 1-to-1 కనెక్ట్ లా ఉంటుంది ఇక్కడ మోస్ట్లీ. యా యా అలా అని యాక్చువల్ గా ఈ క్యారెక్టర్ డిజైనింగ్ అలా తీసుకెళ్ళి తర్వాత కథలో అన్ని పాత్రలు కూడా చాలా ముఖ్యంగా ఉంటాయండి. అతనితో పాటు ట్రావెల్ చేసే జాలర్ల దగ్గర నుంచి అమ్మాయి క్యారెక్టర్ గంగ అంటే ఆనంది చేసింది. షీఈ్ ఆల్సో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మర్. సో ఇవి అన్ని క్యారెక్టర్ కనెక్ట్ చేస్తున్న యాంకర్ మెయిన్ ఈ క్యారెక్టర్. ఓకే. సో ఈ కాస్టింగ్ అనేది సార్ అంటే జాలర్లు అనేటప్పటికీ లేదా అది కూడా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వాళ్ళు అన్నట్లుగా చూపించడానికి వచ్చినప్పటికీ మాండలికాలు మీరు ముఖ్యంగా ప్రాధాన్యంగా తీసుకున్నారా, లేదు అంటే మీరు అనుకున్న ఒక క్యారెక్టర్ కి వీళ్ళు స్పెసిఫిక్ గా సెట్ అవుతారు అని ఒక ఆ క్యారెక్టర్స్ తీసుకోవడం అనేది జరిగింది యాక్టర్స్ ని? చక్కగా ఏంటంటే మీరు అన్నది రెండు విధాలుగాను నాకు అదృష్టంగా ఒకే విధంగా సెట్ అయిందండి. యాక్చువల్లీ క్యారెక్టర్లు బాగుంటారని తీసుకున్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వైజాగ్ బేస్డ్ వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా మన సచిదేవ్ గారు కూడా విజయనగరం దగ్గర అండి. నాకు తెలియదు యాక్చువల్గా, నేను ఆర్టిస్ట్ గా తీసుకున్నా, ఆయన ట్రైన్ చేయాలని ఉన్నా. బట్ ఈస్ వెరీ ఫ్లూయెంట్ యాక్చువల్ గా ఆ భాష మీద. నాకు తెలియని పదాలు కూడా ఆయన కొన్ని చెప్పించాడు దాంట్లో. సో అద్భుతంగా అన్ని క్యారెక్టర్లు కూడా మీకు తత్మా జాలందరూ కూడా కొంతమంది మంచి వాళ్ళు వీళ్ళు బాగా చేస్తారు అని అనుకున్నా కూడా ఒకళ్ళిద్దరు మటుకు కాకపోయినా కూడా ది లెర్న్ ఇట్ యాక్చువల్ గా. బట్ మీరు చూస్తే టోటల్ గా వాట్ వి కాల్ ఆ లోకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అవునవును, అది చాలా అథెంటిక్ గా తీసుకున్నారు సార్. అది మాత్రం ఎందుకంటే ఎక్కడ మరీ టూ డీప్ గా వెళ్ళిపోలేదు. అంటే మోస్ట్లీ అంతా కూడా న్యూట్రల్ తెలుగు అయిపోయింది కదా. అంత మాండలికాలు మరీ ఒక ఆ, ఏమంటారు మరీ డీప్ గా వెళ్ళిపోయినా సరే కొన్ని పదాలు అర్థం కాక ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. మరి అలా వెళ్ళకుండా కొంచెం ఆ కేర్ తీసుకున్నారు. సో అయితే షో రన్నర్ కృషి గారిని అడగాలి. సో సార్, ఈ డైరెక్టర్ కి షో రన్నర్ కి డిఫరెన్స్ ఏంటి సార్ అసలు? షో రన్నర్ యాక్చువల్గా ఈజ్ ద గార్డియన్ ఆఫ్ ద షో అండి. ఈ టోన్ కరెక్ట్గా ఉందా, స్టైల్ కరెక్ట్గా ఉందా. ఇప్పుడు మన స్కూల్లో పేరెంట్స్ పిల్లల్ని వదిలిపెడతాం అన్నమాట. టీచర్ ఉంటారు, అందరు ఉంటారు, మనం గార్డియన్గా ఉంటాం అన్నమాట. మన సంతకాలు ఉంటే అన్ని ముందుకెళ్తాయి, ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఎలా వస్తున్నాయి అన్నమాట. షూర్ అన్న బేసికల్లీ ఇప్పుడు ఏదైతే కథ అనుకున్నామో అది అది వస్తుందా రావట్లేదా, ఎపిసోడ్స్ పరంగా ఆర్క్స్ ఎలా వస్తున్నాయి కావచ్చు, ఆ సీజన్స్ మనం లాంగ్ సినిమా అంటే ఒక ఒక క్రియేటివ్ ప్రొడ్యూసర్ సరిపోతారండి బేసికల్గా. బట్ సిరీస్ వచ్చేసరికి ప్రతిసారి అనేకమైన హుక్స్ రావాలి, అనేకమైన ట్విస్ట్లు వస్తూ ఉంటాయి, క్లిఫ్ హ్యాంగర్స్ వస్తూ ఉంటాయి ప్రతి ఒక్క
ఎపిసోడ్ ఒక సినిమా లాగా అన్ని సినిమాలు కలిపి ఒకే దండలోని పుల్లలాగా ఉండాలన్నమాట. సో దానికోసం షో రన్నర్ యాజ్ ఎ గార్డియన్ ఐఎమ్ మేకింగ్ షూర్ లాంగ్ ఫార్మాట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ అనుకున్న విధంగా క్లియర్గా వస్తుంది. ఆర్ వాట్ వి ప్రామిస్ టు ద ప్రొడ్యూసర్ అండ్ ప్లాట్ఫామ్ అనేది అన్ని చూసుకుంటానికి నా జాబ్ ఇచ్చారండి దానికి. ఓకే, సో గ్లాడ్ టు హియర్ సార్. అట్ ద సేమ్ టైం అంటే ఇక్కడ కొన్ని రైటింగ్ చాయిసెస్ కొంచెం అంటే రెగ్యులర్ ఫార్మాట్ కి భిన్నంగా కొన్ని రైటింగ్ చాయిస్ అని అర్థం అవుతుంది. స్పెసిఫిక్ గా ఆ క్లోజర్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆనంది క్యారెక్టర్ ఎప్పుడైతే వీళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారని తెలిసినప్పుడు తన మొహంలో ఆనందం ఉండదు. సో ఎందుకమ్మా మీ మొహంలో ఆనందం లేదు అంటే, సార్ వాళ్ళు వచ్చేస్తారు ఫైన్, కాకపోతే రేపటి రోజు మళ్ళీ వాళ్ళు వేటకెళ్లాల్సిందే, మళ్ళీ ప్రాణాలు పోవాల్సిందే, మాకు కావాల్సింది వాళ్ళు బయటికి రావడం హ్యాపీయే, బట్ దానికంటే కూడా ఆ జెట్టి అనేది నిర్మించడం అనేది చాలా ముఖ్యం అన్నట్లుగా. సో ఖచ్చితంగా ఇది ఒక రైటింగ్ పార్ట్ లోనే తీసుకున్న కేర్ అని నేను అనుకుంటున్నాను. బిఫోర్ ఆన్సరింగ్ దట్, ఐ రియల్లీ లవ్ దిస్ క్వశ్చన్ యాక్చువల్లీ. చాలా ఓకే. రేర్గా దాదాపు 17-18 సంవత్సరాల నుంచి చేస్తున్నాను క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. దే ఆర్ సమ్ జర్నలిస్ట్ వేర్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ అనమాట. దేర్ ఆర్ మెనీ, వాళ్ళందరికీ పేరు పేరున తెలుసు. మీరు కొత్తగా జాయిన్ అయ్యారు అందులో. ఐ థింక్ మన ఫస్ట్ టైం మనం ఇంటరాక్ట్ అవుతున్నట్టున్నాం కదండి. కంచేకి ఇంటరాక్ట్ అయ్యాం, బట్ దట్ వాస్ మోర్ ఆఫ్ వన్ ఆన్ వన్ ఇంటరాక్షన్. అది అంటే ఇంత స్పెసిఫిక్గా నాకు క్లియర్గా, బట్ ఇట్స్ బ్యూటిఫుల్ యాక్చువల్ ద వే యూ పోర్ట్రేడ్ యువర్ పాయింట్ యాక్చువల్లీ. సో దట్స్ వన్ థింగ్, దట్స్ ఎంటైర్ సెకండ్ సీజన్ ఇస్ ఆ సెకండ్ సీజన్కి ఒక యాంకర్ థింగ్ అండి అది. నేను బ్రిలియంట్లీ సెడ్ యాక్చువల్లీ. అండ్ నాకు చాలా బాగా అందంగా ఉన్న సిరీస్లో ఉన్నది ఆ నెక్స్ట్ మేము డెవలప్ చేస్తున్న సీజన్ 2 డెవలప్ చేస్తుంది అనమాట. తను ఎన్ని వచ్చినా మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఎక్కడి నుంచి వెనక్కి వచ్చారు? సరిహద్దుకు అవతల దాటి వెళ్ళిపోయారు. మళ్ళీ సరిహద్దు దాటి వచ్చారా రాలేదా అని వచ్చిన తరువాత మళ్ళీ కాదు, వాళ్ళ మనుగడ ప్రశ్నే. మళ్ళీ పొద్దున్న లేవాలి, వలలు పట్టుకోవాలి, వేటకెళ్ళాలి, మళ్ళీ అలలతో పోరాడాలి, మళ్ళీ అదే సముద్రం. మళ్ళీ ఇక్కడ వీళ్ళ తీరం ఇంటి పక్కన ఉన్న సముద్రాన్ని వదిలేసి కొత్త సముద్రానికి వెళ్ళాలి, అరేబియా కడలి. మళ్ళీ సెకండ్ది కూడా అరేబియా కడలి సీజన్ 2 వచ్చినప్పుడు యూ విల్ సీ దట్ యాక్చువల్లీ. సో అమ్మాయి ఆనందం లేకపోవటం అనేది ఆ అమ్మాయికి కొంచెం ఓహో ఇది వచ్చింది తాత్కాలిక ఆనందం మాత్రమే నుండి ఇంకా భయం అనేది కదులుతా ఉందన్నమాట. వెరీ వెల్ పోర్ట్రేట్ అండి, రియల్లీ. పర్సనల్ ఐ ఎంజాయ్ దిస్ మూమెంట్. చాలా ఓకే, బాగుంది. అంటే ఆ రైటింగ్ చాయిస్ నచ్చింది సార్ నాకు. ఎందుకంటే మోర్ రైటింగ్ ఆఫ్ లేదు, చాయిస్, వాళ్ళ రైట్. వెనక్కి వచ్చేసి ఉండుంటే అయిపోయేది, అది కూడా ఒక క్లోజర్. బట్ ఎప్పుడైతే ఇలాగ లేదు, ఇది మానవీయ కోణంలో చూడాలి కదా, ఆ మానవీయ విలువలు అనేవి Beauty, ఇంపార్టెంట్ కదా what అన్నట్లుగా. we what we call in that writing is the cliffhanger అండి. ఫర్ ఆడియన్స్ మీరు ఇప్పుడు చెప్పినట్టు అరే ఎందుకు ఈ అమ్మాయికి అలా ఉంది అని అనటం ఒకటి అయితే, రెండోది వచ్చేసి ఆ, ఇంకేం జరగబోతుంది అనేదండి. సో ఒక ఉమ్, హ్యూమన్ బీయింగ్ అమ్మాయి అట్లా ఉన్నప్పుడు ఆ, కొ- ఆ, కొన్నిసార్లు చాలా ఆనందపడాల్సిన సమయంలో అలా ఉండటం అనేది అది ఇట్స్ గ్రేట్. ఒక వాట్ వి కాల్ ప్లాట్ కూపన్ అంటామండి, ఒక మంచి true. కూపన్ అన్నమాట అది. సో వీ కెన్ ప్లే దట్ కూపన్ అగైన్ అన్నట్టు అన్నమాట. దట్స్ ఏ Yeah. రైటింగ్, దట్స్ చాయిస్ టేకెన్ బై డైరెక్టర్ సూర్యకుమార్ గారు అండ్ రైటింగ్ టీమ్, రైటర్ చింతకింది శ్రీనివాసరావు గారు, సపోర్టెడ్ బై రెస్ట్ ఆల్ ఆఫ్ అస్. ఓకే, అలాగే ఈ సిరీస్ లో అంటే మీకు స్కోప్ కూడా ఉండింది, బికాస్ 8 ఎపిసోడ్స్ కాబట్టి కొంచెం ఆ ఊరు విధానాలు కానీ ఇవన్నీ కూడా దాన్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉండింది అనుకుంటున్నాను నేను. నేను ఒక సినిమాగా తీసుకొని ఉంటే కనుక ఆ చాయిస్ వేరే డిఫరెంట్ గా ఉండేదేమో, ఎందుకంటే ఆ రెస్ట్రిక్షన్ ఉంటుంది కదా, 3 అవర్స్ 2.5 అవర్స్ అనేది. బట్ ఎప్పుడైతే ఒక 8 ఎపిసోడ్స్ అనేది వచ్చేటప్పటికి యూ ఫార్మాట్ అండి ఇప్పుడు. వర్ ఏబుల్ టు ఎక్స్పాండ్ ఎవ్రీథింగ్, ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అనిపించింది. ఫార్మాట్ అండి ఇప్పుడు తండేల్ మూవీ వచ్చింది, సేమ్ కథా వస్తువు. ట్రూ. అట్ ద సేమ్ టైం అది 2.5 గంటలు చెప్పారన్నమాట బేసికల్ గా. అఫ్ కోర్స్ దట్స్ ఏ వన్ పంచ్ యాక్చువల్లీ, ఇట్స్ నైస్ T20 కైండ్ ఆఫ్ థింగ్, 6 after 6 కైండ్ ఆఫ్ థింగ్. బట్ దిస్ ఈస్ అ టెస్ట్ ఫార్మాట్ అనమాట. ఇట్స్ ప్రాపర్ లాంగ్. టెక్స్ట్ ఫార్మాట్. Yeah, and we have seen a recent test actually how Siraj Miya, turned the fifth day, చాలా బోర్ కొట్టింది అంటారు, బట్ 4 days అండి. ఫిఫ్త్ డే అన్ని టెస్టులు ఫిఫ్త్ డేకి వెళ్ళినా ఫిఫ్త్ డే మొత్తం సర్వైవ్ అయ్యి ఎనీ డే వన్ స్మాల్ ఆపర్చునిటీ ఆర్ అనేకమైన తప్పులు జరుగుతూ ఉంటాయి. సో వాటిని సో ఈ ఫార్మాట్లో ఈ మన స్క్రిప్ట్ రాసుకున్నది ఇట్ రిక్వైర్డ్ ఫర్ దట్ ఫార్మాట్ అండి. సో ఆ, సినిమా కన్నా ఇది సిరీస్కి వర్కౌట్ అవడానికి ఎక్కువ ఆస్కారం ఎందుకు ఉందంటే అనేకమైన క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా ట్విస్ట్ ఉన్నాయి, టర్న్స్ ఉన్నాయి, టూ మెనీ క్లిఫ్ హ్యాంగర్స్ ఉన్నాయి. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి కాన్స్టెంట్ ట్రావెల్ ఉంది.
వాళ్ళ ఊరు వదిలిపెట్టి గుజరాత్ రావటం, గుజరాత్ వదిలిపెట్టి సముద్రంలోకి వెళ్ళటం, సముద్రాన్ని వదిలిపెట్టి సరిహద్దు తీరాలు దాటడం, తెలియని గీతలు దాటటం, దాటిన తర్వాత పట్టుబట్టం, ఆ పోర్టు నుంచి అక్కడ ఆ పోర్టు నుంచి వాళ్ళు ఒక ప్రిజన్కి వెళ్ళటం, మళ్ళీ వెనక్కి తిరిగి రావటం అనేది అనేకమైన పాయింట్స్ ఉన్నాయండి. అన్ని టచ్ చేయడానికి ద సిరీస్ కెన్ డూ మోర్ జస్టిస్ ఫర్ దిస్ ట్రూ. స్టోరీ. ద సేమ్ థింగ్, దట్స్ వై విచ్ వి హవ్ చోజన్ series format, and we got an opportunity with Prime Video to tell this story. And ఓకే. సో దట్ వాస్ గ్రేట్ సార్. ఎందుకంటే లైక్ యాజ్ యూ మెన్షన్, తండేలతో ఆల్రెడీ కథ ఏంటని తెలుసు, అంటే దాని ఫార్మాట్ ఏంటని తెలుసు, దాని అంటే స్టార్ట్ ఎండ్ అన్ని పక్కన పెట్టేస్తే సిరీస్ తో మీరు చూపించిన పాసిబిలిటీ ఏంటంటే ఈ ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక స్టోరీ ఉంటుంది. ఇప్పుడు సత్యదేవ్ క్యారెక్టర్ కి ఎలా ఉంటుందో అలాగే ఆనంది క్యారెక్టర్ ఉంటుంది, అలాగే ఆ నానాజీ క్యారెక్టర్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అవునండి. వీటన్నిటిని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. సో మొన్న నేను సత్యదేవ్ తో కూడా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఐ వాస్ సెయింగ్ ద సేమ్. సో 26/11 అనేది అందరికీ తెలుసు ఏం జరిగింది అనేది. బట్ ఆ అవునండి. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో సినిమాలు వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ హోటల్ వచ్చింది, తర్వాత ముంబై డైరీస్ వచ్చింది, ఇవన్నీ చూసి ఓకే హాస్పిటల్ పర్స్పెక్టివ్ ఎలా ఉండింది, లేదా తాజ్ హోటల్ పర్స్పెక్టివ్ ఎలా ఉండింది, లేదంటే పోలీస్ పర్స్పెక్టివ్ ఎలా ఉండింది అని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ చూసే అవకాశం ప్రేక్షకులకి వచ్చింది. సో Exactly. అలాగే ఈ తండేల్ కథ అనేది అనుకున్నా, లేదంటే అరేబియా కథ అనుకున్నా సరే, తండేల్ అనేది కంప్లీట్ గా ఒక లవ్ స్టోరీ లా ప్రొజెక్ట్ చేస్తే, అరేబియా కథలు అనేది యాక్చువల్ గా ఏం జరిగింది, ఆ చుట్టూ వాళ్ళు ఎదుర్కొన్న సందర్భాలు ఏంటి, వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి అనేది ఇంకాస్త రూటెడ్ గా చూపించారని నాకు అనిపించింది. అవునండి. ఇప్పుడు ఇతను మాత్రమే కాకుండా అతని చుట్టూ ఉన్న జాలర్లు కావచ్చు, ఈ పక్కన ఎంబసీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మనుగడ కోసం వెళ్ళిన వాళ్ళు వాళ్ళ రాజకీయ ఖైదీలు అయిపోయారు అవును. దేశం సరిహద్దు దాటంగానే. హ్యూమన్ బీయింగ్స్ గా ఆలోచిస్తున్న వాళ్ళు, వాళ్ళకి చాలా ఆకలిగా ఉన్న వాళ్ళు ఏదో తెలియని చట్టంలో చిక్కుకున్నారు అనమాట. దానికి అక్కడ అసలు ఆ పాకిస్తాన్ లో ఆ ప్రిజన్ లో ఉన్న అక్కడ మానవీయ కోణాలే ఉన్నాయి. అక్కడ డిఫరెంట్ క్యారెక్టర్స్, అక్కడ వ్యక్తులు ఎలా ఉన్నారు, అక్కడ కొంతమంది ఆ జైల్ బ్యారక్ లో ఉన్న వాళ్ళు స్నేహితులు ఎవరు, వీళ్ళ శత్రువులుగా చూసేవాళ్ళు ఎవరు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ వీళ్ళ మనుషులుగా చూసేవాళ్ళు ఎవరు, అవును. ఇవన్నీ కూడా చాలా కోణాలు. కేవలం బదిలీ గంగా మాత్రమే కాకుండా ఆ పెరిఫరల్ ఉన్న అన్ని కూడా మనం ఓపెన్ చేయడానికి బాగుంది. అండ్ మోర్ దెన్ దట్ ఇట్స్ ఎ లాంగ్ గేమ్ గా ఆ, ఆడటానికి ఉంది. అన్నిటికన్నా ఇప్పుడు ఏంటంటే అండి, బింజ్ పోతే బాగా నచ్చిన వెబ్ సిరీస్ దొరికితే బింజ్ పోతుంటే వీ లవ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఇన్ దోస్ ద లైఫ్స్ ఆఫ్ దోస్ స్టోరీస్ అండ్ యాక్చువల్గా. ట్రూ. అందుకని ఆ, ఇది ఈ ఫార్మాట్ లో చాలా పర్ఫెక్ట్ గా కూర్చుందండి. సూపర్. సార్ అయితే నాకు ఇది ఏదో సూర్యకుమార్ గారు మీరు ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. సూర్యకుమార్ గారు. సో ఎడిట్ ప్యాటర్న్ అనేది ఐ ఫౌండ్ దిస్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే రాదర్ దాన్ ద రెగ్యులర్ ట్రాన్సిషన్స్, ఇక్కడ రైట్ ఫ్రమ్ ద టైటిల్ కార్డ్ దగ్గర కూడా, టైటిల్ కార్డ్ వచ్చే ట్రాన్సాక్షన్ కూడా ఐ లైక్ ఇట్. ఫస్ట్ ఓవర్లే ఇచ్చి ఓవర్లే నుంచి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళింది కదా. సో ఈ కైండ్ ఆఫ్ ఎడిట్ ప్యాటర్న్ కానీ, అట్ ద సేమ్ టైం ఈ ట్రాన్సిషన్స్ కానీ, ఇది కాల్ ఎవరిది అంటే, హూ వాజ్ ద మెయిన్ పర్సన్ టు టేక్ దట్ కాల్ టు హ్యావ్ దట్ స్పెసిఫిక్ ట్రాన్సిషన్స్? సూర్యకుమార్ గారు అండ్ అవర్ ఎడిటర్ చాణక్య రెడ్డి గారు అండి. ఐ థింక్ ఓకే. సూర్యకుమార్ గారు హ్యాస్ టు టెల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అండి. సూర్య గారు చెప్పండి. ఎందుకంటే ఐ స్పెసిఫికలీ లైక్ దట్ టైటిల్ ట్రాన్సిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నాకు చాలా బాగా నచ్చింది. ఓవర్లే అవుతూ ఇలా బ్యాక్గ్రౌండ్ లో లేదా అరేబియా ఎక్కడ అనేది పైనుంచి ఇలా నెక్ వచ్చినప్పుడు అది కైండ్ ఆఫ్ ఓకే, అది బాగుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. సో అలాగే ట్రాన్సిషన్స్ విషయంలో ఒక్కొక్క ఎమోషన్ తగ్గట్టుగా ఎడిటింగ్ ఫార్మాట్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ అ సాడ్ ఎమోషన్, ఆ ట్రాన్సిషన్ అనేది డిజాల్వ్ ఫార్మాట్ లో వచ్చింది. లేదు అది ఏదైనా హ్యాపీ మూమెంట్ అనుకున్నప్పుడు ద ట్రాన్సిషన్ వాజ్ మోర్ ఆఫ్ ఓవర్లేస్, కొంచెం స్క్రీన్ ట్రాన్సిషన్స్ లాగా వచ్చినాయి. సో ఈ స్పెసిఫిక్ ఒక్కొక్క ఎపిసోడ్ కు లేదంటే ఒక్కొక్క ఎమోషన్ కు ఆ ట్రాన్సిషన్ థింగ్ అనేది వాజ్ ఇట్ డైరెక్టర్ ఆర్ షో రన్నర్ థాట్ ప్రాసెస్ ఆర్ ద ఎడిటర్ క్రెడిట్? డైరెక్టర్స్ అండ్ ఎడిటర్స్, ఐ రిమెంబర్ ఐమ్ జస్ట్ సూర్యకుమార్ గారి బదులు నేను వస్తున్నాను. అది చేస్తున్నప్పుడు ఐ రియలీ లైక్ సమ్ ఆఫ్ దిస్ థింగ్స్. వీళ్ళు ఒక్కదానికి ఒక్క మార్క్ పెట్టారండి యాక్చువల్గా. నో ఫర్ మీరు అంటున్నారు, మీరు అది ఒక నేను వేదం అప్పుడు సేమ్ చేసామండి. ఒక్కొక్క ట్రాన్సిషన్ ఎలా అవుతుందంటే అందరు కలిసి బాండేజ్లో ఉన్నప్పుడు, సరోజ వేశ్యాగృహంలో కావచ్చు, చిన్నపిల్లోడు ఒక బందీగా కావచ్చు, ఆయన సోషల్ స్టేటస్లో కావచ్చు, మనోజ్ బాజ్పేయి గారు ఒక దగ్గర కావచ్చు, అలా మనోజ్ గారు ఇంకో దగ్గర కావచ్చు. బాండేజ్ అనేది ఒక ట్రాన్సిషన్, అందరూ బాండేజ్లో ఉంటారు, అక్కడి నుంచి మేము ట్రాన్సిట్ అవుతా ఉన్నాము. దెన్ అందరికీ డబ్బులు అవసరం అనేది కావచ్చు, లేకపోతే టైం అనేది అవ్వచ్చు అన్నమాట. వీళ్ళు చెప్పినప్పుడు దే డిస్కస్ దిస్, ఈ పాయింట్ చేసి సూర్యకుమార్ గారు చెప్పింది ఏంటంటే ఒక్కొక్క ఎమోషన్కి వీఆర్ అండ్
వన్ ఆఫ్ అవర్ అసోసియేట్ అన్నమాట. దెన్ ఆయన నవ్వన్నమాట. ఇక్కడ ఒక దగ్గర ఏదో స్లిప్ చేశారన్నమాట. స్లిప్ చేసిన తర్వాత దెన్ దే ఆర్ ట్రైంగ్ టు బ్రేక్ దేర్ హెడ్స్. ఇది కూడా ఎక్కడో చోట ఇన్వాల్వ్ చేద్దాం అని కొంచెం ఫోర్స్గా ట్రై చేస్తుంటే ఓకే. సార్ ఎవరో చూడరు సార్ అన్నారు. నాకు అది గుర్తొచ్చింది, అందుకని నేను వచ్చారు. టు అవర్ అసోసియేట్, ఐ వుడెంట్ వాంట్ టు నేమ్. ఆయన తర్వాత పెద్ద డైరెక్టర్ అయ్యి ఆయన నెక్స్ట్ ఇది వెదర్ యూ సీ దిస్ ఇంటర్వ్యూ ఇలా గమనిస్తారు, గమనించి గుర్తిస్తారు అండ్ ఎంజాయ్ చేస్తారు. సో ఇట్స్ మోర్ ఆఫ్ సూర్యకుమార్ గారు అండ్ చాణక్య రెడ్డి గారి కాల్ అండి యాక్చువల్లీ. ఓకే. సో సూర్య గారు, డూ యూ వాంట్ యాడ్ సంథింగ్ టు దిస్? యా, అది కృషి గారు గొప్పతనం చెప్తుంటారు, బట్ అక్కడక్కడ ఆయన సెషన్స్ ఉన్నాయి సార్. డెఫినెట్ గా ఎడిట్ లో చాలా సెషన్స్ చేశారు, అండ్ ఉన్నదాన్ని కృషి చేసి మళ్ళీ ఆయన చూపించిన తర్వాత ఏ అప్రూవ్. ఓకే సార్. అయితే ఇంకొక థింగ్ ఏంటంటే, లైక్ దో యూ హ్యావ్ ఏ ప్రొడక్ట్ రెడీ విత్ యూ, రెడీ అక్కడ ప్రొడక్ట్ ఒక రెడీ అయితే ఒకటి ఎపిసోడ్, ఒక 7 ఎపిసోడ్ 8 ఎపిసోడ్స్ మీరు రెడీ చేసి పెట్టుకున్నారు. సో ఈ పోస్ట్ తండేల్ బయటకు వచ్చిన తర్వాత, అరే ఆల్రెడీ కొంచెం కథ తెలిసిపోయింది కదా అని చెప్పేసి ఎడిట్ ప్యాటర్న్ లో కానీ లేదంటే స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్ లో కానీ ఏమైనా చేంజెస్ చేశారా? లేదంటే యువర్ వెరీ అంటే లేదు నేను స్టిక్ ఆన్ అయిన కథ చెప్పాలనుకొని యూ స్టేడ్ విత్ ద సేమ్? We have seen Tandel and basically, and it's a different format. This is a different format. True. Now, because it's a recent thing we are discussing both ఒకే టైంలో వచ్చినాయి కాబట్టి, బట్ ఇఫ్ యూ సీ స్కామ్ రిలేటెడ్ వెబ్ సిరీస్లు చూస్తే ఒకేసారి అనేకమైన వచ్చినాయండి. కొన్ని సినిమాలుగా వచ్చినాయి, కొన్ని సిరీస్లుగా వచ్చినాయి, సిరీస్లుగా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వచ్చినాయి. క్రికెట్ మీద కావచ్చు, ఆర్ సినిమా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే భగత్ సింగ్ గారి మీద వచ్చిన సినిమాలు కావచ్చు అన్నమాట. వరుసగా అనేకమైన మన దగ్గర శ్రీకృష్ణుడి మీద అనేకమైన సినిమాలు వరుసగా వచ్చేసినాయి అన్నమాట. ఆర్ అనేకమైన రామాయణాస్ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఫార్మాట్ చాయిస్ ఉన్నాయండి. అది ఈ స్క్రిప్ట్ ఎన్నుకుంది. అది చూసిన తర్వాత ఇట్స్ ఎ డిఫరెంట్ టేక్ అండ్ డిఫరెంట్ సెటప్. ఇది ఒక డిఫరెంట్ అండి. ఇక్కడ జాలర్లు ఈ గొడవ అంతా వేరన్నమాట. అండ్ కాన్షియస్గా మేము అసలు అది లేదు. దెన్ వీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. నౌ వీఆర్ షూర్ దట్ పీపుల్ విల్ ఎంజాయ్ దిస్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అది వరకు మాత్రమే ఉంది. మేము ఎడిట్ చాయిసెస్ ఏమీ అవి చేయలేదు. దాన్ని నీట్గా రాసుకున్నప్పుడే దిస్ రిక్వెస్ట్. అండ్ సెకండ్ థింగ్, ఈ రైటింగ్ ఎలా ఉంటుందంటే అండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ప్లగ్ ఇన్ అన్నమాట. ఇక్కడెక్కడో ఉంటే హ్యాండ్ చేసాం, ఎక్కడో పే ఆఫ్ అయింది. అండ్ క్లిఫ్ హ్యాంగర్స్ ఉంటే క్యారెక్టర్స్ అండి, యూ కాంట్ రియల్లీ ఫిల్ ఇట్ అప్. దానికి నీట్గా అలా రాసుకున్నాము, అలా తీసాము. అండ్ ఈజ్ ఎ లాట్ హెల్ప్ వి గాట్ ఫ్రమ్ ద ప్రైమ్ టీమ్ అండ్ ద క్రియేటివ్ టీమ్, ఎస్పెషల్లీ పద్మ గారు అండ్ రేష్మ గారు gone through each and everything, and we have our own creative heads like Ramana garu. So they really made sure that it was a tightly told story which people will enjoy. ఓకే సార్. అయితే ఒక కథ, మీరు ఒక కథ వస్తువుని ఎంచుకున్న తర్వాత అందులో ఖచ్చితంగా నాటకీయ పరిణామాలు, నాటకీయతను యాక్ట్ చేయాల్సిన సందర్భాలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ అరేబియా కథలోకి వచ్చేటప్పటికి ఎంతవరకు ఉన్నది ఉన్నట్లుగా తీయగలిగారు, ఎంతవరకు దానికి సినిమాటిక్ లిబర్టీస్ యాక్ట్ చేయాల్సి వచ్చింది? అంటే చాలా ఇక్కడ జాలర్లు కావచ్చు, అక్కడ ఖైదీలుగా వెళ్ళినట్టండి. వాళ్ళ కథనాలు అవన్నీ కూడా వార్తా నివేదికలు అవన్నీ సూచనలుగా తీసుకున్నామండి. మరీ ఎక్కువ అతిశయోక్తి లేకుండా ఇప్పుడు జైలు సెట్ వాళ్ళు వేశారన్నమాట. ఒక ఊపిరాడని వాతావరణాన్ని, ఒక అమానవీయమైన వాతావరణాన్ని ప్రతిబింబించేటట్టు ఆ సెట్ వేయాలన్నమాట. ఆ షూట్ చేయాలి. ఇప్పుడు మీరు ఈ ట్రైలర్లో షార్ట్స్ అవన్నీ చూస్తే కనుక దే రియల్లీ డిడ్ ఏ గ్రేట్, టీమ్ డిడ్ ఏ గ్రేట్. అది ఎగ్జిక్యూట్ చేయడం అదంతా కూడా బాగుంది. సో ఎక్కడ ఓవర్ ద బోర్డ్ వెళ్ళకుండా ఏదో ఒక డిఫరెంట్ కాకుండా చాలా దగ్గరలో ఉన్నట్టు చేసామండి. అట్ ద సేమ్ టైమ్ ద ప్రైమరీ గోల్ వాజ్ టు టెల్ ఏ గ్రేట్ హ్యూమన్ స్టోరీ రాదర్ దాన్ దాన్ని సినిమాటిక్గా ఆ లిబర్టీస్ తీసుకుంటా చేసాము. బట్ ఆ హ్యూమన్ స్టోరీ ఎక్కడ మిస్ కాకుండా చేయడానికి వి డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. అండ్ మా ఫ్రంట్లో డైరెక్టర్ గారికి కానీ మిగతా టీం అందరికీ ఫ్రమ్ ద రైటింగ్ డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారు అండ్ విజువల్గా అవర్ గ్రేట్ డిఓపి సమీర్ రెడ్డి గారు కాన్స్టెంట్గా ఒక పిల్లర్స్ లాగుండి దీన్ని ముందు తీసుకెళ్లారండి. సో గ్రేట్ సార్. అయితే ఈ ప్రొడక్షన్కి వచ్చేటప్పటికి దెర్ వాస్ లాట్స్ ఆఫ్ ఆథెంటిసిటీ విజిబుల్. అయితే అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు అయితే కనిపించాయి, విచ్ ఆర్ లైక్ అంటే ఆ జాలర్ల ప్లేస్ కానీ లేదంటే ఆ బోట్ సీక్వెన్సెస్ కానీ అక్కడక్కడ చిన్న తప్పితే మోస్ట్లీ 99% మేనేజ్ చేయగలిగారు. సో ఈ ప్రొడక్షన్కి వచ్చేటప్పటికి సార్ ఒక 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి, లేదు ఐ షుడ్ బి ఎస్థెటిక్ టు ద స్టోరీ ఆర్ ద లొకేషన్స్ అన్నట్లుగా ఉండే థాట్ ప్రాసెస్ ఒకటి, లేదు పీపుల్ విల్ బి లిబరల్, పీపుల్ మైట్ నాట్ మైండ్ దట్ సో సీరియస్లీ అనుకున్న ఒక థాట్ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో ఈ రెండు కూడా క్లాష్ అవుతూ ఉంటాయా సార్? అబ్సల్యూట్లీ. నాట్ ఓన్లీ దిస్ అండ్ ఎనీథింగ్ యాక్చువల్లీ ఇన్ ఎవ్రీ ఫిల్మ్ మేకింగ్
ఎవ్రీథింగ్ యాక్చువల్లీ రైట్ నౌ అవర్ ఇంటర్వ్యూ. సో మీరు వితౌట్ అది అదేంటి డీప్ చేయకుండా అవుట్ ఫోకస్ వాట్ ఈస్ దట్ కాల్ దట్ ఓవర్లే. ఫిల్టర్ ఏంటి ఆ ఫిల్టర్ సారీ బ్లర్ బ్యాక్గ్రౌండ్. బ్లర్ లేకుండా చేయొచ్చు. ఇస్తే చాలా బ్యాలెన్సింగ్ అన్నమాట. దేర్ ఆర్ సెవరల్ థింగ్స్. నౌ ఇక్కడ ఏంటంటే ద పర్పస్ హ్యాస్ టు బి సాల్వ్డ్. ఓకే, ఇక్కడ ఏంటి మన ఇంటర్వ్యూ ఉండాలి, వెనక అది క్లియర్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి. సో దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ విల్ టేక్ ఎట్ ద మూమెంట్. ఈ టైంలోకి వచ్చినప్పుడు అక్కడ కూడా డైరెక్టర్ గారు వాళ్ళు వెళ్తున్నప్పుడు మోస్ట్ కేసెస్ చాలా రీసెర్చ్ చేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆ బ్యాలెన్స్ యాక్టింగ్ ఎట్ ద సేమ్ టైం అది మరీ డాక్యుమెంటరీలా ఉండకూడదు. హీస్ ట్రైయింగ్ రియలిస్టిక్గా వెళ్తూ ఉండాలి, సినిమాటిక్ అపీల్ అనేది ఉండాలి. అండ్ వెబ్ సిరీస్లో ఇంకా ఎక్కువ ఉండాలి, ఎందుకంటే యూ కెన్ పాజ్ అండ్ వాచ్ ఇట్ అండ్ ఇట్ హ్యాస్ టు గో ఫర్ లాంగర్ టైమ్ యాక్చువల్లీ. అంటే ఆ సినిమా కూడా ఇప్పుడు అంటే ఫస్ట్ వాచింగ్ ఓకే, ఇప్పుడు సినిమాలు ఇక్కడ కూడా పాజ్ అండ్ వాచ్ ఉంది, బట్ ఇక్కడ లాంగ్ లాంగ్ ఫార్మాట్ కాబట్టి ఇంకా చాలా కేర్ తీసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, వెబ్ సిరీస్ వచ్చేసరికి చాలా వి క్రియేట్ లాట్ ఆఫ్ బైబుల్స్, విజువల్ టెక్స్ అవన్నీ చాలా ఉంటాయి. అవర్ టీమ్ రియల్లీ కాన్స్టెంట్లీ దే డూ దట్. ఎవ్రీ సాటర్డే ఐ యూస్ టు హ్యావ్ వన్ సాటర్డే ఆఫ్టర్నూన్ ఐ యూస్ టు హ్యావ్ మీటింగ్. ఇది పక్కన చూసేవాళ్ళం ఒక 2 couple of hours. దెన్ ద prime people, they have to approve it, and there are a lot of QCs happening అన్నమాట. సో అందులో బ్యాలెన్స్ యాక్ట్ కోసం వెళ్ళాము, ఎక్కడ అటు వెళ్ళలేదు ఇటు వెళ్ళలేదు అన్నమాట. బట్ హ్యాస్ టు బి సాల్వ్ సినిమాటికల్లీ టు టెల్ ద స్టోరీ ఇన్ ఎ బెటర్ వే అండి. థ్యాంక్ యూ సార్. బిఫోర్ క్లోజింగ్ దిస్ అప్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే దిస్. అంటే సినిమాలో సారీ సిరీస్ లో నాకు ఆబ్వియస్ గా కొన్ని మానవీయ కోణాలు చూపించారు. నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే చాలా సీరియస్ గా నడుస్తూ ఉంటది. అంటే మనం మోస్ట్లీ అంతా కూడా ఈ వీళ్ళు ఎప్పుడు పాకిస్తాన్ నుంచి బయటకు వస్తారు అట్లా అన్నట్లుగానే ఉంటుంది. బట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఎపిసోడ్ లో ఎందుకని ఆ లెటర్ సైన్ చేసి ఉంటే కనుక ఆ పోలీస్ అతన్ని ఉద్యోగం తీసేసి ఉండేవారు కదా, అతను ఉంటే మనకి జీవితం లేదు కదా అన్నారు అనుకున్నప్పుడు వాళ్ళ ఊరోళ్ళందరూ అతన్ని సత్యదేవిని కంఫ్రంట్ చేసినప్పుడు మనం పక్క ఊర్లో అయి ఉంటే మనకే ఇంత గొడవలు పెట్టి వస్తున్నాం. మనం పక్క దేశం వాడు, అందులో ఎప్పటి నుంచో ఆ దేశం తాలూకా లేదు ఈ హేటెడ్ అది ఉంటుంది, పక్క ఊరోళ్ళు మనమే కొట్టుకొని వస్తున్నాం అని చెప్పేసి. అంటే మన కంట్రీలో ఉన్నంత వరకే మనం కొట్టుకుంటాం, బయటికి వెళ్తే ఎవరో తెలియదు అన్నట్లు ఒక ఇన్ సైడ్ మెసేజ్ ఇచ్చారు చూడండి. దట్ మెసేజ్ వాజ్ ద హుక్ పాయింట్ ఫర్ మీ అండ్ నా వరకు. అబ్సల్యూట్లీ అండి. ఇక్కడ ఊర్లో ఉన్నప్పుడు 2 ఊర్లు ఇక్కడ సముద్రంలో కోసం కొట్టుకుంటున్నారు. భారతదేశంలో ఉన్నప్పుడంతా కొట్టుకున్నారండి. ఒక్కసారి అటు వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా యూనిటీ అవ్వలేదండి. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఆర్క్. అది మన సినిమాలో చెప్పలేమన్నమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా వీళ్ళ మధ్య గొడవలు కొట్టేసుకుంటా ఉన్నారండి. అక్కడ వీళ్ళందరూ ఒక యూనిట్గా మారి, ఇప్పుడు మీరు చెప్పింది మళ్ళీ అండి, వాళ్ళంతా ఒక యూనిట్గా మారి మళ్ళీ తిరిగి వచ్చినా కూడా గంగ అలా చూసిందంటే ఆమెలో అనేకమైన కొనాలు ఉండొచ్చండి బేసికల్గా. ఇక్కడ వీళ్ళు వచ్చిన తర్వాత కూడా కొన్ని ఆ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళు మాట్లాడుకోవటాలు కూడా ఉంటాయండి బేసిక్గా. వారే వాళ్ళు ఎట్టున్నాడు వీటి ఎట్టున్నాడు. దిస్ ఆర్ వెరీ మూవింగ్ స్టోరీ అన్నమాట. అట్ ద సేమ్ టైం ఆ హ్యూమన్ నేచర్కి చాలా దగ్గరగా ఉన్న స్టోరీ అండి. అండ్ ధీరజ్ గారు, ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ యూ పుట్ యాక్చువల్లీ. యువర్ ద అనాలిసిస్ ఇస్ బ్యూటిఫుల్. Thank you so much, sir, and thanks for the time to Prime and Surya garu and Krish garu. Very glad. Luckily, I watched the series. I'm very happy with the type of content and the kind of emotions that are elevated through the series properly. We'll So discuss glad. in detail. Now, we'll meet again and we'll discuss in detail. I really enjoyed this conversation. Sure, sir. Thank you so much. థ్యాంక్ యూ.